నమస్కారం పిల్లలు. సిరిచిట్టిలోకంకి స్వాగతం. మునుపటి భాగంలో శ్రీరాముడు అహల్యకు విమోచనమిచ్చాడు. ఇప్పుడు ఒక మహా స్వయంవరం జరగబోతోంది. శివధనస్సును ఎవరు విరుస్తారు? సీత వరుడిగా ఎవరు నిలుస్తారు? మరి ఈ అద్భుత కథను మనమిప్పుడు చూద్దాం. అహల్య విమోచనం తర్వాత విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుణ్ణి తీసుకుని మిథిలా నగరానికి బయల్దేరాడు. ముగ్గురు అడవులు నదులు దాటి ముందుకు సాగారు. ఆ ప్రయాణం ఎంతో అందంగా సాగింది. చివరికి వారు మిథిలా నగరానికి చేరుకున్నారు. అక్కడ పండుగ వాతావరణం అలుముకుంది. మహారాజు జనకుడు విశ్వామిత్రుణ్ణి గౌరవంగా ఆహ్వానించాడు. సభ మధ్యలో ఒక మహాధనుస్సుంది. అది శివధనస్సు. దాన్ని విరిచినవారే సీతను వివాహం చేసుకుంటారు. సీత ఆశతో సభవైపు చూస్తోంది. ఆమె హృదయం ఒక మహావీరుడి కోసం ఎదురుచూస్తోంది. ఎంతోమంది ప్రయత్నించారు, కాని ఎవ్వరికీ అది కదలలేదు. విశ్వామిత్రుడు, రామా, నీ శక్తిని ప్రపంచానికి చూపించే క్షణం ఇది. ముందుకు సాగు. రాముడు ఆ ధనుస్సును సులభంగా ఎత్తి ఒక్క క్షణంలో విరిచేశాడు. ఆ శబ్దంతో సభ మొత్తం కుదిపోయింది. సీత మెల్లగా ముందుకొచ్చి తన వరమాలను రాముడికి అర్పించింది. ఆ క్షణంలో వారి దివ్య వివాహం నిర్ణయమైంది. ఒక భారీ శబ్దంతో ఒక మహాయోధుడు అక్కడికి వచ్చాడు. ఆయన పరశురాముడు. ఈ శివధనస్సును ఎవరు విరిచారు? ఇది మా అన్నయ్య రాముడు విరిచాడు. దేనిని కూడా ఎత్తిచూపు అని పరశురాముడు తన విల్లును రాముడికి ఇచ్చాడు. రాముడు శాంతంగా ఆ ధనుస్సును ఎత్తాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు పరశురాముడు గ్రహించాడు, ఇతడు సాధారణ మనిషి కాదు. రామా, మీరు మహావిష్ణువు యొక్క అవతారం. పరశురాముడు రాముడిని నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా రాముడు శివధనస్సును విరిచి సీత హృదయాన్ని గెలుచుకున్నాడు. పరశురాముడు కూడా రాముడి మహిమను గ్రహించాడు. ఇప్పుడు రాముడి జీవితం కొత్త దశలోకి అడుగుపెట్టింది. కాని అయోధ్యలో జరిగే సంఘటనలన్నింటినీ మార్చబోతున్నాయి. రాముడు వనవాసానికి ఎందుకు వెళ్తాడు?